చూడండి ఈ దురాశలు, దురాపేక్షలు, ధనాశలు ఏ విధంగా పనిచేస్తాయంటే, ఉన్నట్టుండి నీకు అధికమైన డబ్బు కావాలనిపిస్తది. డబ్బు సంపాదిస్తే నువ్వు ఏమైనా చేయొచ్చని, దాంట్లో ఏదైనా కొనుక్కోవచ్చని, ఎంత సంతోషంగానైనా ఉండొచ్చనే ఒక భ్రమ నీకు కల్పిస్తుంది. నీకది కలగజేస్తది. ఈ దురాశ, ధనాపేక్షలు, దురాపేక్షలు ఎంత ప్రమాదకరమైన లక్షణాలంటే ఇవి నీలోనికి వచ్చాక నిన్ను ఎంత మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వవు మొట్టమొదటిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిగా ఉండనివ్వకపోగా, నువ్వు సరిగ్గా ఆలోచించి, సరిగ్గా చేయవలసిన పనులలో ఏ ఒక్కదాన్ని కూడా నేను సరిగ్గా చేయనివ్వవు. ఎంతసేపు డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలన్న తాపత్రయమే తప్ప, డబ్బు సంపాదించడానికి నువ్వు భూమి మీదకి రాలేదని, నువ్వు దేవుడు నిన్ను భూమి మీదకి పంపించేటప్పుడే నీకోసం సమస్తం సిద్ధపరిచిన తర్వాతనే నిన్ను భూమి మీదకి పంపించాడన్న కనీస జ్ఞానము నీ లోపట పని చేయకుండా చేస్తుంది. అది పని చేయదది అజ్ఞానం. తల్లి గర్భంలో నిన్ను దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత, ఆ తల్లి గర్భంలో కావాల్సిన ఫుడ్ నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు సమకూర్చాడా? నీ లోపట కీళ్ళు, ఎముకలు, నరాలు, రక్తము నీ లోపట తయారవుతున్నప్పుడు, అవి రూపొందుతున్నప్పుడు, అక్కడ దేవుని కృప పనిచేసిందా? లేకపోతే నీ 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 సొంత ప్రయత్నాలేమైనా పనిచేసినాయా? మనల్ని నవమాసాలు తల్లికి తన గర్భంలో మోసిన తల్లి కష్టం గూడా అక్కడ ఏమీ లేదు. అవునా కాదా? అక్కడ దాంట్లో తల్లి పాత్ర గూడా ఏమీ లేదు. ఎందులో తల్లి పాత్ర లేదు? నీకు రక్తం ఫార్మ్ అవ్వడంలో, నీకు ఎముకలు ఫార్మ్ అవ్వడంలో, నీకు బోన్స్ ఫార్మ్ అవ్వడంలో, అవునా? నువ్వు అక్కడ 9 నెలల పాటు సజీవంగా ఉండడంలో, 9 నెలలు సజీవంగా ఉండి మళ్ళీ సజీవంగా నువ్వు బయటికి రావడంలో, వీటన్నింటిలో కూడా పనిచేసిన ప్రధానమైనది శక్తి ఏంటంటే అది దేవుని యొక్క కృప. సమస్తాన్ని సమకూర్చిపెట్టే దేవుని యొక్క కృప. మీరెప్పుడైనా కోడిగుడ్డుని చూసారా? కోడిగుడ్డులో కూడా కోడిపిల్ల ఏ విధంగా రూపొందుతది? అది ప్రాణం పోసుకొని అది పూర్తిగా ఒక కోడిపిల్ల, ఒక పిల్లలాగా ఎదిగి అది బయటికొచ్చేంత వరకు దానికి కావాల్సినంత ఆహారము కోడిగుడ్లోనే ఉంటది. దానికి కావాల్సిన గాలి, ఆ గాలి పొర కోడిగుడ్డులోనే ఉంటది. ఇదిగో ఇంత మహదద్భుతమైన ప్రణాళికతో సమస్తం సిద్ధపరిచి పెట్టినవాడు దేవుడు. ప్రతి దాన్ని సిద్ధపరిచి పెట్టిన వ్యక్తి దేవుడు. ఈ ధనాశ, దురాపేక్షలు ఏం చేస్తాయంటే, నీలోపటి ఈ కనీస జ్ఞానం నీ లోపట పని చేయకుండా చేస్తాయి. ఈ ఆలోచనలు నీకు రాకుండా, నీలో నిలిచి ఉండకుండా, అవి నీ లోపట పని చేయకుండా, ఈ ధనాశలు, దురాపేక్షలు పనిచేస్తాయి. హల్లెలూయా! కొంతమందిని చూడండి, ఎంతసేపు డబ్బు గురించి మాట్లాడే వాళ్ళతోనే కూర్చుంటారు. ఎంతసేపు డబ్బు గురించి ఆ స్కీమ్ పెడదాం, ఈ స్కీమ్ పెడదాం. అందులో ఇతనికి ₹1,00,00,000 ఇందులో అతనికి 100,00,00,000 అందరికి 1,000,00,000 అవునా? 10 ఇండ్లు కొన్నాడు, 20 ఇండ్లు కొన్నాడు, 3 దేశాల్లో ఇల్లు కొన్నాడు. వాళ్ళ పిల్లలు ఫారెన్‌లో సెటిల్ అయ్యారు. ఇతనికి 100 ఎకరాలుంది. ఎంతసేపు అవి మాట్లాడుకునే వ్యక్తుల మధ్యలోనే ఉంటారు కొందరు. ఉండి వాళ్ళు ఎలాగో చెడిపోయారు. వాళ్ళ పనైపోయింది. వీళ్ళు కూడా తన సొంత మనస్సాక్షిని వీళ్ళు పాడు చేసుకుంటారు. అంటే నేనేం చెప్తున్నాను? డబ్బు సంపాదించొద్దని చెప్తున్నానా? నో. కాదు. డబ్బు సంపాదించడం ఒక అచీవ్‌మెంట్ అది. అదొక అచీవ్‌మెంట్. ఎయిమ్ కాకూడదది.